వెల్కమ్ బ్యాక్ టు ది బులెటిన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, గద్వాల్, జోగులాంబ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. అటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు 36 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఉదయం చల్లటి చినుకులతో స్వాగతం పలికినటువంటి పరిస్థితి రోజుకి. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవాలి. గడిచినటువంటి 2-3 రోజులుగా వివిధ జిల్లాల్లో కొంత వర్షం పడుతున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో కొంత ఎక్కువగా పడుతుంది. కానీ నిన్న ఈ రోజు మాత్రం అనేక జిల్లాలకు, దాదాపు 15 నుంచి 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగతా జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దీని ద్వారా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో వర్షం భారీగా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఎక్కువ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా మిగతా జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి జిల్లాల్లో దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు రంగారెడ్డి, ఈ జిల్లాల పరిధిలో కూడా ఉదయం నుంచి అంతా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్న చూస్తే మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ఎండ కొట్టి ఆ తర్వాత వర్షం కురిసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు ఉదయం నుంచే మొత్తం మేఘావృతమైనటువంటి పరిస్థితి. ఉదయం చిన్న చిన్న చినుకులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత మోస్తారుగా వర్షం కురిసింది. అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా కూడా చాలా ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ కానీ, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది కానీ కొంత అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా రోడ్లపైన చెట్లు ఇరిగిపడ్డప్పుడు, లేదంటే ఏదైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి బృందాలు, జిహెచ్ఎంసీ, ఈ టీమ్స్ అన్ని కూడా సంయుక్తంగా పనిచేయాలని అధికారులు డిసైడ్ చేశారు. సునీల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ.